కొత్తగా విమానాశ్రయాలు. తెలంగాణలో విమానయాన రంగానికి కొత్త దిశ చూపే కీలక అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే శంషాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యాధునిక సౌకర్యాలతో ముందంజలో ఉండగా, అదే స్థాయిలో మరో 3 విమానాశ్రయాలు రాష్ట్రంలో రూపుదిద్దుకోనున్నాయి. ఇవి గనక పూర్తి స్థాయిలో ప్రారంభమైతే ఉత్తర తెలంగాణ జిల్లాలకు విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతిపాదిత వరంగల్ సమీప ప్రాంతమైన మామునూరు, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించిన బ్లూ ప్రింట్లు, సాంకేతిక ప్రతిపాదనలు ఆయనకు సమర్పించారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక మామునూరు విమానాశ్రయ విషయానికి వస్తే, దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేందుకు కేంద్ర అనుమతులు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇది వరంగల్ ప్రాంతానికి పెద్ద ఊరటగా మారనుండటంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్తగూడెం విమానాశ్రయానికి అబ్స్టాకల్ లిమిటేషన్ సర్ఫేసెస్ సర్వే పనులు తక్షణమే చేపట్టాలంటూ కోరారు. సాధ్యాల అధ్యయనాన్ని వేగంగా పూర్తి చేయాలంటూ ఆయన సూచించారు. కన్సల్టెన్సీ ఫీజుల చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన ఆమోదం తెలిపిందే. అయితే గతంలోనే 40,43,00,000 రూపాయలను విడుదల చేసిందే. పాల్వంచ అంతర్గాం వద్ద ఉన్న స్థలాన్ని గుర్తించామని, అవసరమైతే ప్రత్యామ్నాయ స్థలానికి కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి పనులకు ఏఏఐ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందే. 3 కిలోమీటర్ల రన్వే, ఒకవైపు పౌర టెర్మినల్, మరోవైపు ఐఏఎఫ్ స్టేషన్ ఏర్పాటు చేసేలా ఈ ప్రణాళిక ఉంది. ఇది పౌర విమాన రాకపోకలతో పాటు భారత వైమానిక దళం సంయుక్త వినియోగానికి అనుకూలంగా ఉండనుంది. అయితే ఈ ప్రాజెక్టుకు ఐఏఎఫ్ ఇప్పటికే అంగీకారం కూడా తెలిపిందే. అదనంగా 248.82 ఎకరాలను కేంద్రానికి అప్పగించేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే మొత్తానికి ఈ సమావేశం తెలంగాణ అభివృద్ధి దిశగా కీలకంగా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పూర్తయితే ఉత్తర తెలంగాణకు పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, పర్యాటక రంగం కొత్త ఊపు పొందే అవకాశం ఉంది. కొత్తగా విమానాశ్రయాలు. తెలంగాణలో విమానయాన రంగానికి కొత్త దిశ చూపే కీలక అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే శంషాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యాధునిక సౌకర్యాలతో ముందంజలో ఉండగా, అదే స్థాయిలో మరో 3 విమానాశ్రయాలు రాష్ట్రంలో రూపుదిద్దుకోనున్నాయి. ఇవి గనక పూర్తి స్థాయిలో ప్రారంభమైతే ఉత్తర తెలంగాణ జిల్లాలకు విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతిపాదిత వరంగల్ సమీప ప్రాంతమైన మామునూరు, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించిన బ్లూ ప్రింట్లు, సాంకేతిక ప్రతిపాదనలు ఆయనకు సమర్పించారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక మామునూరు విమానాశ్రయ విషయానికి వస్తే, దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేందుకు కేంద్ర అనుమతులు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇది వరంగల్ ప్రాంతానికి పెద్ద ఊరటగా మారనుండటంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్తగూడెం విమానాశ్రయానికి అబ్స్టాకల్ లిమిటేషన్ సర్ఫేసెస్ సర్వే పనులు తక్షణమే చేపట్టాలంటూ కోరారు. సాధ్యాల అధ్యయనాన్ని వేగంగా పూర్తి చేయాలంటూ ఆయన సూచించారు. కన్సల్టెన్సీ ఫీజుల చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన ఆమోదం తెలిపిందే. అయితే గతంలోనే 40,43,00,000 రూపాయలను విడుదల చేసిందే. పాల్వంచ అంతర్గాం వద్ద ఉన్న స్థలాన్ని గుర్తించామని, అవసరమైతే ప్రత్యామ్నాయ స్థలానికి కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి పనులకు ఏఏఐ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందే. 3 కిలోమీటర్ల రన్వే, ఒకవైపు పౌర టెర్మినల్, మరోవైపు ఐఏఎఫ్ స్టేషన్ ఏర్పాటు చేసేలా
ఈ ప్రణాళిక ఉంది. ఇది పౌర విమాన రాకపోకలతో పాటు భారత వైమానిక దళం సంయుక్త వినియోగానికి అనుకూలంగా ఉండనుంది. అయితే ఈ ప్రాజెక్టుకు ఐఏఎఫ్ ఇప్పటికే అంగీకారం కూడా తెలిపింది. అదనంగా 248.82 ఎకరాలను కేంద్రానికి అప్పగించేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే మొత్తానికి ఈ సమావేశం తెలంగాణ అభివృద్ధి దిశగా కీలకంగా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పూర్తయితే ఉత్తర తెలంగాణకు పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, పర్యాటక రంగం కొత్త ఊపు పొందే అవకాశం ఉంది. కొత్తగా విమానాశ్రయాలు తెలంగాణలో విమానయాన రంగానికి కొత్త దిశ చూపే కీలక అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే శంషాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యాధునిక సౌకర్యాలతో ముందంజలో ఉండగా, అదే స్థాయిలో మరో 3 విమానాశ్రయాలు రాష్ట్రంలో రూపుదిద్దుకోనున్నాయి. ఇవి గనక పూర్తి స్థాయిలో ప్రారంభమైతే ఉత్తర తెలంగాణ జిల్లాలకు విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రతిపాదిత వరంగల్ సమీప ప్రాంతమైన మామునూరు, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించిన బ్లూ ప్రింట్లు, సాంకేతిక ప్రతిపాదనలు ఆయనకు సమర్పించారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక మామునూరు విమానాశ్రయ విషయానికి వస్తే, దీనికి సంబంధించిన భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేందుకు కేంద్ర అనుమతులు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇది వరంగల్ ప్రాంతానికి పెద్ద ఊరటగా మారనుండటంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్తగూడెం విమానాశ్రయానికి అబ్స్టాకల్ లిమిటేషన్ సర్ఫేసెస్ సర్వే పనులు తక్షణమే చేపట్టాలంటూ కోరారు. సాధ్యాల అధ్యయనాన్ని వేగంగా పూర్తి చేయాలంటూ ఆయన సూచించారు. కన్సల్టెన్సీ ఫీజుల చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన ఆమోదం తెలిపింది. అయితే గతంలోనే 40,43,00,000 రూపాయలను విడుదల చేసింది. పాల్వంచ అంతర్గాం వద్ద ఉన్న స్థలాన్ని గుర్తించామని, అవసరమైతే ప్రత్యామ్నాయ స్థలానికి కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధి పనులకు ఏఏఐ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. 3 కిలోమీటర్ల రన్వే, ఒకవైపు పౌర టెర్మినల్, మరోవైపు ఐఏఎఫ్ స్టేషన్ ఏర్పాటు చేసేలా ఈ ప్రణాళిక ఉంది. ఇది పౌర విమాన రాకపోకలతో పాటు భారత వైమానిక దళం సంయుక్త వినియోగానికి అనుకూలంగా ఉండనుంది. అయితే ఈ ప్రాజెక్టుకు ఐఏఎఫ్ ఇప్పటికే అంగీకారం కూడా తెలిపింది. అదనంగా 248.82 ఎకరాలను కేంద్రానికి అప్పగించేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే మొత్తానికి ఈ సమావేశం తెలంగాణ అభివృద్ధి దిశగా కీలకంగా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్ర ప్రాధాన్య ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పూర్తయితే ఉత్తర తెలంగాణకు పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, పర్యాటక రంగం కొత్త ఊపు పొందే అవకాశం ఉంది.